ఈనాటి తన తండ్రి గారు అయినటువంటి సత్యగౌడ్ గారి యొక్క 15వ వర్ధంతి సందర్భంగా ఆయన జీవన సాఫల్య సత్కారంలో అవార్డు గ్రహీతలు నవీన్ గారు, రామాదేవి గారు, అదేవిధంగా ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, కృష్ణారావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు షేట్కర్ గారు, గౌరవ శాసనసభ్యులు సత్యం గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు రుద్రరాజు గారు, అదేవిధంగా వెనుకబడిన వర్గాల ఉద్యమకారుడు శ్రీనివాస్ గారు, ప్రియమైన వేదిక మీద ఉన్నటువంటి వారి కుమారులకి, కుమార్తెలకి, వారి కుటుంబ సభ్యులకి, జ్యూరీ కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. వాళ్ళ కుటుంబం పట్ల, ముఖ్యంగా ప్రభాకర్ గారి పట్ల అభిమానంతో ఆయన చేసేటటువంటి ఈ సత్కార్యానికి ఈనాడు ఇందాక పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్లుగా సరిపోగానే మర్చిపోయే రోజులు వచ్చినాయి. కానీ 15 సంవత్సరాలు కంటిన్యూగా ఆ తండ్రి గారి యొక్క గుర్తింపు కోసం ఆయన కొడుకులు రవిచంద్ర గారు, అదేవిధంగా అశోక్ గారు, వాళ్ళ మనవాళ్ళు, ముని మనవాళ్ళు అందరూ కూడా మంచి పెద్ద ఎత్తున ఈ సత్కార్యాన్ని చేయటం ఈ సమాజానికి ఒక మంచి సూచన. కృష్ణారావు గారు చెప్పినట్లుగా సమాజానికి దూరమైనటువంటి ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను కూడా కాపాడుకుంటూ మన సంస్కృతిని, సంప్రదాయాన్ని, వాళ్ళ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఆ సత్య గారు ఏ లోకంలో ఉన్నా సంతోషంగా ఉండే అవకాశాన్ని ఆ కుటుంబం వారికి ఇచ్చింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన ఎంత కష్టపడ్డా, ఎంత కాయ కష్టం చేసినా, ఆయన జీవితం కోసం, బతకటం కోసం బొంబాయి పోయి మళ్ళీ వచ్చి వ్యవసాయం చేసినా, పాలు పితికినా, వాళ్ళ పిల్లల్ని ప్రయోజకులను చేసి, ఇందాక పెద్దలు చెప్పినట్లుగా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ఒక విద్యార్థి నాయకుడిగా, దాని తర్వాత అంచెలంచెలుగా ఈ రోజున సమాజంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేసే అవకాశం సత్యయ్య గారి దయ వల్ల ప్రభాకర్ గారికి దక్కింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా, ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే కూడా ఒక్కొక్కసారి ధిక్కరించి తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ కావలసినటువంటి అత్యవసరమైనటువంటి సామాజిక మార్పు కోసం నా తెలంగాణ నాకు కావాలని పెద్దలు షేట్కర్ గారి ద్వారా, అనేక పార్లమెంటు సభ్యుల ద్వారా, మేము వేరే పార్టీలో ఉన్న పోరాట యోధుడిగా ప్రభాకర్ గారు నిలిచారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన అదృష్టం తెలంగాణ వచ్చింది. ఆయన కన్న కలలు నెరవేరాలి, తెలంగాణ ప్రజల ఆశలు నెరవేర్చాలి, తద్వారా సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవాలి, ముఖ్యమంత్రి గారి ఆజ్ఞను పాటించాలి, తద్వారా ఒక బీసీ మంత్రిగా ఆ బిల్లు పెట్టే అవకాశం చరిత్రలో ప్రభాకర్కి రావటం మంచి అదృష్టం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. శ్రీధర్ బాబు గారు చెప్పినట్లుగా వాళ్ళ తండ్రి గారు ఎంతో సంతోషంగా ఆ స్వర్గలోకం నుంచి కూడా ఆయనకు ఆశీర్వాదం ఇవ్వాలని, ఆయన అనుకున్నటువంటి 42% ఆ యొక్క బడుగుల బలహీన వర్గాల యొక్క జీవితాల్లో వెలుగులు నింపేదాకా ప్రభాకర్ గారి కృషి కొనసాగుద్దని, ఆ కృషికి ఆయన సహచరులుగా మేము కూడా ఆయనకి తోడ్పాటు అందిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం కాబట్టి ప్రభాకర్ గారు, వారి కుటుంబ సభ్యులకి ఈ మంచి కార్యక్రమాన్ని మీకు భగవంతుడు ఎంత అవకాశం ఇస్తే అంత కొనసాగించి మిగతా కుటుంబాలకి, మిగతా వాళ్ళందరికీ కూడా మార్గదర్శకంగా ఉండేటట్టుగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఈ సమాజంలో మంచి పేరు తెచ్చుకొని సమాజానికి ఉపయోగపడేటటువంటి నవీన్ గారు, రమాదేవి గారు లాంటి కళాకారులకి, కవులకి సత్కారం చేసుకుంటూనే